హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సింగింగ్ అకాడమీ డిజిటల్ ప్లాట్ఫామ్. రీసెంట్గా ఒకేసారి 9 మంది సుప్రీంకోర్టు జడ్జిలు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకొని ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. నెంబర్ 1, ఆ 9 మంది ఎవరు, అంతకుముందుకు ఏ కోర్టులో పనిచేశారు, వాళ్ళకి కొన్ని స్పెషాలిటీ ఉందా? నెంబర్ 2, సుప్రీంకోర్టు జడ్జిల్ని ఎవరు అపాయింట్ చేస్తారు, ఏ విధంగా అపాయింట్ చేస్తారు, దానికి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటి, ఏమైనా ఇష్యూస్ ఉంటే ఏమున్నాయి. అలాగే నెంబర్ 3, మనం ఎప్పుడు వినే మాట కొలీజియం. అసలు కొలీజియం అంటే ఏంటి, ఆ కొలీజియం ఎలా పుట్టింది? సో ఈ కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకొని మనం ఇప్పుడు డిస్కస్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో మనం సుప్రీంకోర్టు గురించి కానీ అయితే మొత్తం జ్యుడిషియల్ చాప్టర్గా మనం డిస్కస్ చేయట్లేదండి. వీఆర్ డిస్కసింగ్ కరెంట్ ఇష్యూ, దట్ టు ఎస్పెషల్లీ అపాయింట్మెంట్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జెస్. సో లెట్ us see వాట్ ఈస్ దేర్. సో మొత్తం 9 మందిని అపాయింట్ చేయడం జరిగింది. ఈ 9 మందిలో 3 మహిళలు ఉన్నారండి, అండ్ రిమైనింగ్ 6 మెన్ ఉన్నారు. దీంట్లో మనం డిస్కస్ చేసిన ముఖ్యంగా 3 గురించి. ఫస్ట్ వచ్చేసి జస్టిస్ హిమా కోహ్లీ గారు. సో ఈవిడ మన తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా వర్క్ చేస్తున్నారు. మీకు 4 జడ్జిలు ఇచ్చేసి 4 జడ్జెస్లో మీకు ఏమంటాడంటే ఇటీవల ప్రధాన న్యాయమూర్తిగా ఎన్నికైన క్రింది వారిలో ఎవరు తెలంగాణ హైకోర్టుకు పనిచేస్తారో అడిగే ఛాన్స్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ దట్. సెకండ్ వచ్చేసి ఏంటంటే జస్టిస్ బివి నాగరత్న గారు. సో మనకున్న అంచనా ప్రకారం ఏంటంటే 2027లో తను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయ్యే ఛాన్స్ ఉంది. దాని స్పెషాలిటీ ఏంటంటే ఇంతవరకు ఉమెన్ ఎప్పుడు కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేయలేదండి. అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మహిళ ఇంతవరకు పనిచేయలేదు. సో తను ఫస్ట్ ఉమెన్ సీజేగా అయ్యే అవకాశం అనేది ఉందని చెప్పవచ్చు. రెండో వ్యక్తి. ఇంకా మూడో వ్యక్తి గురించి ఏంటంటే మన సీనియర్ అడ్వకేటు పిఎస్ నరసింహ, తెలుగు పర్సన్. స్పెషాలిటీ ఏంటంటే యూజువల్గా సుప్రీంకోర్టు జడ్జి అవ్వాలంటే బేసిక్గా హైకోర్టు జడ్జిగా వర్క్ చేసి ఉండాలి. ఎలిజిబిలిటీ నేను చెప్తాను. సో రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేసినట్టయితే ఎక్కువ మంది హైకోర్టు జడ్జిగా ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళే సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ చేస్తారు. కానీ ఇంకో ప్రొవిజన్ కూడా ఉంది, అడ్వకేట్స్ కూడా నేరుగా సుప్రీంకోర్టు జడ్జి అవ్వచ్చు. అంటే హైకోర్టు జడ్జి కాకుండానే ఒక అడ్వకేట్గా ఉంటూ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే, మెరిట్ ఎబిలిటీ ఉన్నట్టయితే నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ చేయొచ్చు. అలా అడ్వకేట్గా ఉంటూ తెలుగు పర్సన్ సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ చేయబడ్డాడు. ఇలా ఎంతమంది ఇప్పటివరకు అపాయింట్ చేయబడ్డారు సార్ అంటే ఇప్పటివరకు 9 మంది అపాయింట్ చేయబడ్డారు. ఈయనతో కలిసి 9 మంది లార్గా అడ్వకేట్గా పనిచేస్తూ సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ చేయబడ్డారు. అలా ఫస్ట్ పర్సన్ వచ్చేసి మనకి ఎవరంటే జస్టిస్ సుక్రీ గారు అండి. జస్టిస్ సుక్రీ గారు, ఈయన ఫస్ట్ అడ్వకేట్ హూ బికమ్ ద సుప్రీంకోర్టు జడ్జ్. ఆయన సుప్రీంకోర్టు జడ్జి అవ్వడమే కాకుండా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా అయ్యిండు. అంటే అడ్వకేట్గా పనిచేస్తూ నేరుగా సుప్రీంకోర్టు జడ్జి, దాని తర్వాత చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా వర్క్ చేయడం జరిగింది జస్టిస్ సిక్రీ గారు. ఈ కేశవానంద భారత కేసు ఉంది కదండి, ఆ కేసు ఆయన నేతృత్వంలో జరిగిందని చెప్పొచ్చు. సో ఈ 9 మందిలో ఈ 3 అలాగే ఎన్నో వ్యక్తి ఇది ఫోకస్ చేయండి, ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, ఒకసారి లిస్ట్ తీసుకున్నట్టయితే మనకి ఒక్క గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ కర్ణాటక హైకోర్టు, విక్రమ్ నాథ్ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ గుజరాత్ హైకోర్టు, అండ్ జేకే మహేశ్వరి గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ సిక్కిం హైకోర్టు, అలా కోహ్లీ గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ హైకోర్టు, నాగరత్న గారు కర్ణాటక హైకోర్టు, అలాగే రవికుమార్ గారు జడ్జి కేరళ హైకోర్టు, సుందరేష్ గారు మద్రాస్ హైకోర్టు, త్రివేది గారు గుజరాత్ హైకోర్టు, నరసింహ గారు తెలుగు పర్సన్ అండ్ సీనియర్ అడ్వకేట్ అనమాట. ఈయనే సెంట్రల్ గవర్నమెంట్కి చాలా కేసులు డిఫెండ్ చేసాడు. ఎస్పెషల్గా నేను చెప్పాల్సిందంటే అడిషనల్ సొలిసిటర్ జనరల్గా పనిచేశాడు ఆయన 2018 వరకు. అడిషనల్ సొలిసిటర్ జనరల్గా పనిచేశారు మా నరసింహ గారు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆ 9 మంది జడ్జిలు ఏంటి, దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏం అడుగుతారో మనం అనుకున్నాం. ఈ జడ్జెస్ అపాయింట్మెంట్ ఎలా జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనకి గవర్నమెంట్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. ప్రతి గవర్నమెంట్కి ఆర్గాన్స్ అనే ఉంటాయి. సో ఇక్కడ కూడా గవర్నమెంట్కి 3 ఆర్గాన్స్ ఉంటాయి, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అధికారం అంతా ఒకరి దగ్గర ఉండదండి, అధికార విభజన ఉంటుంది, సపరేషన్ ఆఫ్ పవర్ అంటారు. సో లెజిస్లేచర్ చట్టాలు చేస్తుంది, సెంట్రల్లో అయితే పార్లమెంట్ ఉంటుంది, స్టేట్లో అయితే అసెంబ్లీ ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ సెంట్రల్లో అయితే ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, మినిస్టర్స్ ఉంటారు. స్టేట్లో అయితే గవర్నర్, చీఫ్ మినిస్టర్, మినిస్టర్స్ ఉంటారు. వీళ్ళు చట్టాలు అమలు పరుస్తూ ఉంటారు, చట్టసభల్లో మెంబర్స్గా ఉంటారు. నెక్స్ట్ జ్యుడిషియరీ ఏంటి, సెంట్రల్ అయితే సుప్రీంకోర్టు, స్టేట్లో అయితే హైకోర్టు. ఇది తెలిసింది, మనకు అందరికీ తెలిసిందే సెంట్రల్ స్టేట్లో ఇలా ఉంటుందని. ఇప్పుడు ఇదెందుకు మనం డిస్కస్ చేస్తున్నామంటే ఈ సుప్రీంకోర్టు జడ్జి అపాయింట్మెంట్ ఒక ఇష్యూ అన్నమాట. అది ఎప్పటి నుంచో ఇష్యూ అవుతూనే ఉంది. అయితే ఆ ఇష్యూ ఎందుకు వస్తుంది అంటే ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీకి ఎగ్జిక్యూటివ్ కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఎప్పుడు కానీ ఏ దేశమైనా న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలి. ఆ న్యాయ వ్యవస్థలో ఎవరి జోక్యం ఉండకూడదు.
కానీ ఇక్కడ ఇష్యూ ఎప్పుడు వచ్చింది అంటే జ్యుడిషియర్లో ఎగ్జిక్యూటివ్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, ప్రభుత్వం జోక్యం అనేది న్యాయ వ్యవస్థలో పెరిగిపోతుంది, దానివల్ల న్యాయ వ్యవస్థ స్వతంత్రత దెబ్బతింటుందని చెప్పేసి ఈ ఇష్యూని బేస్ చేసుకునే మనకి ఈ జ్యుడిషియల్ అపాయింట్మెంట్లో మనకి చాలా సమస్యలు రావడం జరిగింది. ఓకే, ఒకసారి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అసలు రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ ఉన్నాయి, జ్యుడిషియల్ అపాయింట్మెంట్ సంబంధించి ఒక పార్ట్ ఏంటి, ఒక సుప్రీంకోర్టు జడ్జి కావాల్సిన ఎలిజిబిలిటీస్ ఏంటి, ఎంతమంది జడ్జిలు ఉంటారు ఒకసారి చూద్దాం. సో మనకి హైరార్కీ తీసుకున్నట్టయితే ఇండియన్ జ్యుడిషియర్లో సుప్రీంకోర్టు, అలాగే దాంతోపాటు హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, సబార్డినేట్ కోర్ట్స్ ఉంటుంది హైరార్కీ. సుప్రీంకోర్టు అనుకోండి పార్ట్ 5 చాప్టర్ 4 ఆర్టికల్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి 124 నుంచి 147 వరకు. అలాగే హైకోర్టు అనుకోండి పార్ట్ 6 చాప్టర్ 5 హైకోర్ట్స్ 240 నుంచి 232. అలాగే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ సబార్డినేట్ కోర్ట్స్ అంతా ఒకేలాగా ఉంటుంది చాప్టర్లో, అది కూడా పార్ట్ 6లో అండి, చాప్టర్ 6లో ఆర్టికల్ 233 నుంచి 237. ఇది మన రాజ్యాంగంలో జ్యుడిషియల్ సంబంధించిన పార్ట్స్, ఆర్టికల్స్. క్లియర్? ఓకే, నెక్స్ట్ అసలు సుప్రీంకోర్టులో ఎంతమంది జడ్జిలు ఉంటారు, ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు? బేసిక్ క్వశ్చన్. మనకి సుప్రీంకోర్టు అనేది జనవరి 28, 1950 నుంచి అమలుకి వచ్చింది ప్రస్తుతం సుప్రీంకోర్టు. ఆ సుప్రీంకోర్టు స్టార్ట్ అయినప్పుడు ఇనీషియల్గా ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండేవాడు అండ్ 7 అదర్ జడ్జెస్ ఉండేవాళ్ళు. అంటే సుప్రీంకోర్టు అనేది 8 మంది జడ్జిలతో స్టార్ట్ అయింది. మీకు తెలుసు కదా, జనాభా పెరిగింది, జనాభాతో పాటు క్రైమ్ పెరిగింది, కేసులు పెరిగినాయి, అన్నీ పెరిగినాయి. మరి జనాభాతో వీటితో పాటు కేసులు పెరిగినప్పుడు జడ్జిలు కూడా పెరగాల్సిందే. సో ఇప్పుడు ప్రజెంట్గా వచ్చేసి మనకి సుప్రీంకోర్టులో మ్యాక్సిమం స్ట్రెంత్ వచ్చేసి 34 అండి. మ్యాక్సిమం స్ట్రెంత్ 34. ఈ 34లో ప్రజెంట్గా ఇప్పటివరకు ఫిల్ అయినాయి ఎంత 33 ఫిల్ అయిపోయినాయి. 33 ఫిల్ అయిపోయింది, ఒకటి వేకెన్సీ అనేది ఉంది, ఒకటి వేకెన్సీ ఉంది. ఈ 33లో కూడా మళ్ళీ ఏంటి 32 మంది జడ్జిలు, ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. 30 మంది జడ్జిలు, ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నాడు. రీసెంట్గా 9 మంది కలుపుకొని చెప్తున్నాను. మ్యాక్సిమం 34, ప్రజెంట్ 33, ఒకటి వేకెన్సీ ఉంది. ఆ 33లో 32 మంది జడ్జిలు ఉన్నారు, ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నాడు. ఇది సుప్రీంకోర్టు ప్రజెంట్ స్ట్రెంత్. ఓకే సార్, మరి ఎలిజిబిలిటీ ఏంటి? ఒక వ్యక్తి ఎలా సుప్రీంకోర్టు జడ్జి అవ్వగలుగుతాడు? అపాయింట్మెంట్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అడుగుతారు. యాక్చువల్గా ఏంటి, మనోడై ఉండాలి. మనోడు అంటే మనూరోడా పక్కరోడా, మన మండలమా, భారతదేశ సిటిజనే ఉండాలి, సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి. అలాగే ఏంటి, మస్ట్ హ్యావ్ బీన్ ఫర్ అట్లీస్ట్ 5 years యాజ్ ఏ జడ్జ్ ఆఫ్ హైకోర్టు. ఒక కోర్టులో కానీ 2-3 కోర్టులో కానీ ఒక 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఒక హైకోర్టు జడ్జికి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆర్ ఇది గమనించాలి, లేక అడ్వకేట్ ఆఫ్ హైకోర్ట్ ఆర్ 2 or more such courts in succession for at least 10 years. అంటే హైకోర్టులో ఒక 10 years అడ్వకేట్, 5 years జడ్జిగా, 10 years అడ్వకేట్గా వర్క్ చేసి ఉండాలి. లేదా ఏ డిస్టింగ్విష్డ్ జూరిస్ట్ ఐడెంటిఫైడ్ బై ప్రెసిడెంట్, న్యాయశాస్త్రుడు కోవిదుడు, తెలుగులో చెప్పాలంటే మామూలుగా ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో జ్యుడిషియల్లో వాళ్ళని కూడా అపాయింట్ చేయొచ్చు. సో ఇలా సుప్రీంకోర్టు జడ్జి కావాల్సిన బేసిక్ ఎలిజిబిలిటీస్ ఇవి. ఇంకోటి తెలుసు కదా మీకు, మ్యాక్సిమం తెలుసు కదా 65 years క్రాస్ అయి ఉండకూడదు. సో సుప్రీంకోర్టు జడ్జి మ్యాక్సిమం ఎంత 65 years, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎలిజిబిలిటీ కూడా మనం డిస్కస్ చేస్తాం. మరి ఆర్టికల్స్ ఏంటి సార్? ఆర్టికల్స్ ఏంటి? సుప్రీంకోర్టు సంబంధించి ఆర్టికల్ 124(2) అండి. సుప్రీంకోర్టు సంబంధించి ఒకసారి ఆర్టికల్ చదువుతాను చూడండి. ఆర్టికల్ 124(2) ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ దట్ ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. అంటే సుప్రీంకోర్టు జడ్జిని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ గారు అపాయింట్ చేయడం జరుగుతుంది. ఓకే, సుప్రీంకోర్టు జడ్జిని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. అండ్ after consultation of with such a number of judges of Supreme Court and of that high courts in the states as the president may deem necessary for the purpose. సింపుల్గా చెప్పాలంటే సుప్రీంకోర్టు జడ్జిని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ గారు. సో ప్రెసిడెంట్ గారు ఏం చేస్తారంటే ఆ సుప్రీంకోర్టు జడ్జిని కన్సల్ట్ చేసి అవసరమైతే ఏ హైకోర్టు జడ్జిని అయితే సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ చేస్తున్నారో ఆ హైకోర్టుకు సంబంధించిన వాళ్ళని కూడా కన్సల్ట్ అవ్వచ్చు. సో ప్రెసిడెంట్ ఆఫ్ అపాయింట్ చేస్తాడు విత్ కన్సల్టేషన్. ఓకే, ఆర్టికల్ 217 ఇది హైకోర్టుకు సంబంధించింది. సో ఆర్టికల్ 217 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టేట్స్ దట్ ద జడ్జ్ ఆఫ్ హైకోర్ట్ షెల్ బి అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ చేత అపాయింట్ చేయబడతాడు. అండ్ కన్సల్టేషన్ విత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, ద గవర్నర్ ఆఫ్ దట్ స్టేట్. ఇన్ ద కేస్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జ్ ఆఫ్ అదర్ దెన్ ద చీఫ్ జస్టిస్ దట్ హైకోర్టు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా అపాయింట్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్ గారు చేస్తారు. బట్ ఎవరిని కన్సల్ట్ చేయాలి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ చేయాలి, గవర్నర్ని కన్సల్ట్ చేయాలి,
ఒకవేళ హైకోర్టు జడ్జినిగా అపాయింట్ చేయాలనుకోండి, ఆ హైకోర్టు చీఫ్ జస్టిస్ని కన్సల్ట్ చేయాలి. అలా ముగ్గురిని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది మామూలుగా ఆర్టికల్లో ఉన్నట్టుగా ఇక్కడ పెట్టాను. కానీ మీకు తెలుసు రాజ్యాంగం ఏతుందో యాస్టీస్కి రాసి ఉంది కదండి, అది యాస్టీస్కి కొన్నిసార్లు ఉండకపోవచ్చు అంటే సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్స్ ద్వారా కాన్స్టిట్యూషన్కి ఎప్పటికప్పుడు ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఉంటుంది. మార్పులు చేర్పులు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. సో సుప్రీంకోర్టు ఈజ్ ద గార్డియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఎవ్రీబడి నోస్ దట్. ఓకే, రైట్. ఇవి జస్ట్ ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇష్యూస్ రిగార్డింగ్ అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని అపాయింట్ చేయడం గల సమస్యలు ఏంటి, ఏం జరిగింది? బేసిక్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎవరు అపాయింట్ చేస్తారండి? ప్రెసిడెంట్ గారు అపాయింట్ చేస్తారు. ఎవరిని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేయాలి? ఎవరైతే సీనియర్ మోస్ట్ జడ్జి ఉంటారో అతను అపాయింట్ చేయాల్సి ఉంటుంది. యూజువల్గా మనం ఏజ్ని బేస్ చేసుకొని, ఆ తర్వాత ఎబిలిటీ దీన్ని బేస్ చేసుకొని అపాయింట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఏఈఈ పరీక్షలకు ఏస్ డీప్ లెర్న్. సో సీనియర్ మోస్ట్ జడ్జి ఎవరైతే ఉంటారో వాళ్ళు అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఇనిషియల్గా 1950 నుంచి 73 వరకు ఎవరు ఉన్న దాంట్లో ఎవరైతే సీనియర్ మోస్ట్ ఉంటారో వాళ్ళని జడ్జిగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తున్నారు. కానీ 1973లో ఇందిరాగాంధీ గారు ఒక పని చేశారు. ఏంటంటే ఎంఎన్ రే. ఎవరంటే ఎంఎన్ రే ఆల్రెడీ ఉన్న ముగ్గురు సీనియర్ మోస్ట్ జడ్జిల్ని కాదని ఈ 4th సీనియర్ మోస్ట్ జడ్జి అయిన ఎంఎన్ రేని చీఫ్ జస్టిస్గా అపాయింట్ చేయడం జరిగింది. అంటే జుడిషియరీ తన పని తను చేసుకుంటుంది. సీనియర్ మోస్ట్ పర్సన్ చీఫ్ జస్టిస్గా అపాయింట్ చేస్తున్నారు. కానీ ఇందిరాగాంధీ గారు దానిలో జోక్యం చేసుకొని ఆల్రెడీ ముగ్గురు సీనియర్లను పక్కన పెట్టి, ఆ లైన్ పక్కన పెట్టి 4th పర్సన్ సీజేగా అపాయింట్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ వాట్ ద బిగినింగ్ ఆఫ్ యూజువల్లీ కాల్డ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ద జుడిషియరీ. అంటే ప్రధానమంత్రి గారు అపాయింట్ చేయరండి, కానీ ప్రెసిడెంట్ గారు ఎవరు అడ్వైస్ ఫాలో అవుతారు? ప్రైమ్ మినిస్టర్ గారు అడ్వైస్ ఫాలో అవుతూ ఉంటారు. సో ఆ విధంగా ఇక్కడ ఇష్యూ స్టార్ట్ అయిపోయింది. ఓకేనా? సో ఇది 1950 నుంచి 1973 వరకు. అలాగే సంఘటన ఇంకోసారి కూడా జరిగిందండి, 1977లో జరిగింది. అప్పుడు సీనియర్ మోస్ట్ మెంబర్స్ని కాదని చెప్పేసి మిస్టర్ జస్టిస్ బెగ్ని అపాయింట్ చేయడం జరిగింది. ఏం లేదండి, ప్రభుత్వానికి ఎవరు నచ్చుతారో, ఎవరు వాళ్ళకి సపోర్ట్గా కేసులు వాదించగలుగుతారో, ఎవరైతే వాళ్ళకు సపోర్ట్గా కేసులు వాదించున్నారో ఇలాంటి క్యాలిక్యులేషన్ చేసుకొని వాళ్ళకి నచ్చిన వాళ్ళని సీనాటిని కాదని చీఫ్ జస్టిస్గా అపాయింట్ చేశారు ఇందిరాగాంధీ గారి టైంలో. అలా అసలు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎలా అపాయింట్ చేయాలి? సీనియారిటీ తీసుకోవాలా, మెరిట్ తీసుకోవాలా, లేకపోతే ఏజ్ తీసుకోవాలా, ఏం తీసుకొని అపాయింట్ చేయాలి అనే ఇష్యూస్ అనేవి ఇక్కడ చాలామంది మైండ్లో ఉన్నాయి. ఎప్పుడు ఇవన్నీ ఇష్యూస్ వచ్చాయి? ఇందిరాగాంధీ గారు ఇన్వాల్వ్ అవడం వల్ల. ఓకే, సో మరి ఇప్పుడు కొలీజియం ఎట్లా వచ్చింది అనేది చూద్దాం ఒకసారి. మళ్ళీ ఇష్యూస్ రిగార్డింగ్ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్. ఈ జడ్జెస్ అపాయింట్మెంట్లు ఇష్యూస్ ఏం జరిగినాయి, కేసులు ఏంటి? ఫస్ట్ జడ్జి కేసు అంటారు. ఏం లేదండి, మామూలు కేసులే ఇవి. కేసుల జడ్జిమెంట్లు కానీ ఇవి జడ్జెస్ అపాయింట్మెంట్కు సంబంధించినవి కాబట్టి ఫస్ట్ కేసు, సెకండ్ కేసు, థర్డ్ కేసు, 4th కేసు అన్నారు. మామూలుగా ఫస్ట్ సెకండ్ నంబర్లు ఏం లేవు, మనం అట్లా నంబర్ పెట్టుకున్నాం. ఫస్ట్ టైం సుప్రీంకోర్టు జడ్జి అపాయింట్మెంట్ సంబంధించి ఈ జడ్జిమెంట్ ఇచ్చింది, అందుకని దాన్ని ఫస్ట్ జడ్జి కేసు అన్నారు. అంత పని దాని పేరు అని కాదు. సో ఫస్ట్ జడ్జి కేసు 1981లో అండి. అది మేజర్గా వచ్చిందని ఏమంటారంటే పి గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా పిలుస్తూ ఉంటారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వీళ్ళ ఒపీనియన్తో సుప్రీంకోర్టు జడ్జిని అపాయింట్ చేస్తారు, హైకోర్టు జడ్జిని అపాయింట్ చేస్తారు. అపాయింట్మెంట్ కదా ట్రాన్స్ఫర్ కూడా చేస్తూ ఉంటారు. సో దీన్ని బేస్ చేసుకొని కేసు ఫైల్ అవ్వడం జరిగింది. అయితే ఫస్ట్ జడ్జి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? దానికంటే ముందు సుప్రీంకోర్టు జడ్జిని ఎవరు అపాయింట్ చేస్తారని చెప్పాం మనం? ప్రెసిడెంట్ గారు అపాయింట్ చేస్తారు. ప్రెసిడెంట్ గారు ఎవరిని కన్సల్ట్ అవుతారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ అవుతారు. అంటే ఏందని అర్థం? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ సుప్రీంకోర్టు జడ్జెస్ విత్ కన్సల్టేషన్ ఆఫ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనకి డిస్కషన్ ఏంది అంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ఒక వ్యక్తి సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ చేసేటప్పుడు సీజే ఒపీనియన్ తీసుకుంటారు అని కన్సల్ట్ అవుతారు. ఓకే, ఇప్పుడు కన్సల్ట్ అయినప్పుడు ఎవరి నిర్ణయం సాగాలి అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనుకున్న వ్యక్తిని సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ చేయాలా, ప్రెసిడెంట్ గారు అనుకున్న వ్యక్తిని సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ చేయాలి? ఎవరిని అపాయింట్ చేయాలి? ఈయనకు నచ్చాడు, ఈయనకు నచ్చలేదు, అది ఈయనకు నచ్చాడు, ఈయనకు నచ్చలేదు, ఇద్దరికి డిఫరెంట్ ఒపీనియన్ రావచ్చు కదా. మరి ఇప్పుడు ఎవరు నిర్ణయం చెల్లాలి అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తిని సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ చేసేటప్పుడు ప్రెసిడెంట్ సీజే అని కన్సల్ట్ చేస్తాడు. ఇట్ ఈస్ జస్ట్ కన్సల్టేషన్, కాంకరెన్స్ కాదు. అంటే జస్ట్ అడుగుతాం, అంత ఒపీనియన్ అడుగుతాం, ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు.
సిజేఐ చెప్పింది ప్రెసిడెంట్ వినాల్సిన అవసరం లేదు, ప్రెసిడెంట్కు ఆయన నచ్చిన వాళ్ళని అపాయింట్ చేసుకోవచ్చు, ఇలా సిజేఐకి పెద్దగా పవర్స్ లేవు అని, ప్రెసిడెంట్కు నచ్చిన వాళ్ళని అపాయింట్ చేసుకోవచ్చు అని మీనింగ్ అనమాట. అంటే సిజేఐ చెప్పిన అడ్వైస్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవసరం ప్రెసిడెంట్కి లేదని అర్థం. ఈ విధంగా ఫస్ట్ జడ్జి కేసులో మనకు వచ్చిన కేసు ఒక అవుట్పుట్ ఏంటంటే ప్రెసిడెంట్ గారు సీజేని జస్ట్ కన్సల్ట్ చేస్తారు, ఎక్స్చేంజ్ ఆఫ్ వ్యూస్ మాత్రమే, సీజేఐ గారు చెప్పింది ప్రెసిడెంట్ ఖచ్చితంగా వినాలని ఏమీ లేదు. తర్వాత సెకండ్ జడ్జి కేసు, దాన్ని రివ్యూ లాగా అనమాట సెకండ్ జడ్జి కేసు. సో సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ సెకండ్ జడ్జి ఈ కేసులోనే మనకి కొలీజియం అనేది పుట్టింది. ఎట్లా చెప్తుంది చూడండి. సేమ్ ఇదో క్వశ్చన్ ఇక్కడ వచ్చింది. ఏంటి, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అపాయింట్ చేసేటప్పుడు చీఫ్ జస్టిస్ చెప్పిందే ప్రెసిడెంట్ వినాలా, ప్రెసిడెంట్ చెప్పిందే సీజే వినాలా, ఏంటి అనేది ఒక డౌట్. దానికి ఏం క్లారిటీ ఇచ్చిందంటే ఎస్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు జడ్జిని అపాయింట్ చేసేటప్పుడు సీజే అని కన్సల్ట్ చేస్తాడు. అది కన్సల్ట్ మాత్రమే కాదు, కాంకరెన్స్ కూడా అని. అంటే దాని అర్థం ఏంటంటే సీజే చెప్పిందని ప్రెసిడెంట్ వినాల్సిందే. సీజే ఎవరినైతే జడ్జిగా అపాయింట్ చేయమని రికమెండ్ చేస్తాడో దాన్ని ప్రెసిడెంట్ ఆమోదించాలి. సో ప్రెసిడెంట్ జోక్యం ఉండకూడదని దాని ఉద్దేశం అనమాట. కానీ సీజే ఒక్కడే కాదు, ఇంకో ఇద్దరు సీనియర్ మోస్ట్ జడ్జిలు కూడా ఉంటారు. దాని అర్థం ఏంటంటే మొత్తం ముగ్గురు ఉంటారు అనమాట. దిస్ ఈజ్ వాట్ కాల్డ్ బర్త్ ఆఫ్ కొలీజియం. అంటే సుప్రీంకోర్టు జడ్జిలు కానీ హైకోర్టు జడ్జిలు కానీ అపాయింట్ చేసేటప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక్కనే కన్సల్ట్ అవ్వడం కాదు, ఆ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో పాటు ఇద్దరు సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఇన్ సుప్రీంకోర్టు ఉంటారు. సో వీళ్ళు ముగ్గురు కలిసి రికమెండేషన్ ఇస్తారు వీళ్ళని సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ చేయమని. సో వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సింది. అంటే దీని అర్థం ఏంటి అంటే ఎగ్జిక్యూటివ్ అయితే ఉందో, ప్రెసిడెంట్ గవర్నమెంట్ అయితే ఉందో వాళ్ళు జ్యుడిషియల్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి జడ్జిని అపాయింట్ చేసుకోవాలి. ఇలా గవర్నమెంట్ కానీ ఇలా ఇన్వాల్వ్ అయితే న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రత పోతుందని చెప్పేసి వాళ్ళ బాధ అన్నమాట. సో ఈ సెకండ్ జడ్జి కేసులో కొలీజియం అనేది వచ్చింది. ఓకే రైట్. కొలీజియం అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ పీపుల్ అండి. ఇక్కడ అంటే ముగ్గురు కలిసి జడ్జిలు ఉంటే దాన్ని కొలీజియం అంటారు, ఓ సమూహంలా అనమాట. అలాగే థర్డ్ జడ్జి కేసు ఎప్పుడు 1998లో జడ్జెస్ అపాయింట్మెంట్ గురించి ఇంకో కేసు అనమాట, ఇంకో తీర్పు. ఒక్కోసారి ఒక సుప్రీంకోర్టు ఒకలాగా తీర్పు ఇచ్చింది. ఈ మూడోది ఏంటంటే 1998లో, ఇది కేసు కాదు యాక్చువల్గా, ఇది కేసు కాదు, ఒక రిఫరెన్స్ అనమాట. అప్పుడు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కేఆర్ నారాయణ గారు మన కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 143 ఉంటుందండి. ఈ ఆర్టికల్ 143 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ అవుతారు అడ్వైజ్ కోసం. లీగల్గా ఏదైనా కాన్స్టిట్యూషన్ పరంగా అడ్వైజ్ కావాలనుకుంటే సీజేని కన్సల్ట్ అవుతారు. అయితే సీజేని కన్సల్ట్ అయినప్పుడు కేవలం సీజేఐ ఒపీనియన్ మాత్రమే తీసుకోవాలా, మిగతా జడ్జిల ఒపీనియన్ కూడా తీసుకోవాలా, అసలు సీజేఐ కన్సల్టేషన్ అంటే ఒక్కడేనా, ఇంకెవరు ఉంటారా అని చెప్పేసి ఒక డౌట్ అనమాట. సో అప్పుడు ఎప్పుడైతే ప్రెసిడెంట్ కేఆర్ నారాయణ గారు ఈ రిఫరెన్స్ సుప్రీంకోర్టు అడిగారో అప్పుడు సుప్రీంకోర్టు క్లియర్ కట్ గైడ్ లైన్స్ అనేది ఇచ్చింది. ఏమని గైడ్ లైన్స్ ఇచ్చిందంటే ఈ ప్రెసిడెంట్ గారు సుప్రీంకోర్టుని కన్సల్ట్ అయినప్పుడు అది అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ కానీ ఇంకేదైనా కానివ్వండి, ఆ ప్రెసిడెంట్ గారు సొంతంగా నిర్ణయం తీసుకోలేరు, ఎందుకంటే కొలీజియం ఉంటుంది కాబట్టి. సెకండ్ జడ్జి కేసులో ఏమని చెప్పింది, ఒక సీజే ఉంటాడు, ఇద్దరు జడ్జిలు ఉంటారని. ఇప్పుడు మూడో కేసు విషయంలో ఏం చెప్పింది అంటే సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ గారు సుప్రీంకోర్టు జడ్జిని హైకోర్టు జడ్జిని అపాయింట్ చేయాలనుకున్నప్పుడు మామూలుగా సీజేఐ ప్లస్ 4 సీనియర్ మోస్ట్ జడ్జిని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. వీళ్ళే మనం ఏమంటామంటే మామూలుగా కొలీజియం అంటే గ్రూప్ ఆఫ్ జడ్జెస్. అంటే ఎవరు, ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటాడు, అలాగే 4 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు. సో ప్రెసిడెంట్ గారు కనుక సుప్రీంకోర్టు జడ్జిని అపాయింట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వీళ్ళని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో దీన్ని కొలీజియం అంటే ఏముంది, 5 వ్యక్తులు కలిస్తే కొలీజియం. మామూలుగా ఇక్కడ 5 సుప్రీంకోర్టు జడ్జెస్ ఉంటారు. ఓకే, ఎందుకు ఈ జడ్జిమెంట్ ఇవ్వాల్సి వచ్చింది మరి సుప్రీంకోర్టు? మరి కొలీజియం రాజ్యాంగంలో ఉందా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఉందా? ఎక్కడ లేదండి, ఎక్కడ లేదు. రాజ్యాంగంలో ఏముంది, ఇందాక చెప్పిన కదా ఆర్టికల్ 124, 217లో ఏముంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు జడ్జిని హైకోర్టు జడ్జిని అపాయింట్ చేస్తారని ఉంది. కానీ కొలీజియము 4 ఉండాలి, 5 ఉందా? ఎక్కడా లేదు. ఇది సుప్రీంకోర్టు తన జడ్జిమెంట్ ద్వారా తనే తెచ్చుకుంది. ఎందుకు తెచ్చుకుంది? ఇలా అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ విషయంలో గవర్నమెంట్ జోక్యం చేసుకుంటుంది, వాళ్ళకి నచ్చిన జడ్జిని వాళ్ళు అపాయింట్ చేస్తున్నారు. మరి జ్యుడిషియల్ గవర్నమెంట్ జోక్యం ఉంటే గవర్నమెంట్కి ఇండిపెండెన్స్, జ్యుడిషియల్కి ఇండిపెండెన్స్ ఎక్కడ ఉంటుంది? కాబట్టి మా వాళ్ళని మేమే అపాయింట్ చేసుకుంటాం, ఏదో ప్రెసిడెంట్ నామాత్రంగా ఉండాలి. సో ఇప్పుడు జడ్జిని ఎవరు అపాయింట్ చేస్తారు? ఈ 5 కలిసి జడ్జిలు రికమెండ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా కొలీజియం వచ్చింది. సో కాబట్టి మీరు రేపు ఎగ్జామ్లో కనుక
బర్త్ ఆఫ్ కొలీజియం ఇన్ విచ్ కేస్ అన్నాడు అనుకోండి, సెకండ్ జడ్జి కేసు. ఓకే, సో 4 ప్లస్ ఒకళ్ళు 5 కొలీజియంగా ఉండే జడ్జిమెంట్ ఎక్కడ వచ్చింది? థర్డ్ జడ్జి కేసులో వచ్చింది. ఏ ప్రెసిడెంట్ గారు రిఫరెన్స్ చేస్తే అది థర్డ్ జడ్జి కేసు లాగా అయిందంటే ప్రెసిడెంట్ కేఆర్ నారాయణ గారు రిఫరెన్స్ ఇస్తే ఇదైంది. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 143 ప్రకారం. సో ఇది ఇప్పటివరకు జడ్జి అపాయింట్మెంట్ జరిగిన సంఘటన. అయితే ఇప్పుడు జడ్జెస్ ఎలా అపాయింట్ చేస్తారు అనేది ఇప్పుడు మన క్వశ్చన్. కొలీజియం ప్రకారం ఎప్పుడైతే జడ్జెస్లో వేకెన్సీ ఉంటుందో ఆ వేకెన్సీని ఫిల్ చేయడానికి అని చెప్పేసి కొన్ని నేమ్స్ ప్రిపేర్ చేస్తారు. అలా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు, దాంతోపాటు 4 కొలీజియం, వీళ్ళు కొన్ని నేమ్స్ని ఎక్స్పీరియన్స్ని బట్టి, మెరిట్ని బట్టి, నాలెడ్జ్ని బట్టి ఎవరు ఏ హైకోర్టు జడ్జిని అపాయింట్ చేయాలని చెప్పి వాళ్ళు డిసైడ్ అవుతారు. డిసైడ్ అయిన తర్వాత మన గవర్నమెంట్కి వెళ్తుంది. ఆ గవర్నమెంట్లో ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తుంది. ఆ ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే ప్రెసిడెంట్ గారు ఏదైనా సరే తెలుసు కదా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడ్ బై ప్రైమ్ మినిస్టర్ వీళ్ళు అడ్వైజ్ ఇస్తే నేను ఫాలో అవుతాడు. సో ప్రైమ్ మినిస్టర్ గారు లిస్ట్ పంపిస్తారు ప్రెసిడెంట్ దగ్గరికి, ఏమని? సార్ వీళ్ళని జడ్జిగా అపాయింట్ చేయమని చెప్పేసి. ఇది ఓకే. అయితే ఈ 3 జడ్జెస్ కేసు అయిపోయింది. 3 జడ్జి కేసు అయిపోయింది. జడ్జిలు అపాయింట్ చేసుకుంటారు. జడ్జిలు అపాయింట్ చేసుకోవడం ఏంది నాకు అర్థం కాదు. ఎవరికి వాళ్ళు అపాయింట్మెంట్ చేసుకుంటే ఇంకా గవర్నమెంట్ ఎందుకు, ప్రభుత్వం ఎందుకు, ఇవన్నీ ఎందుకు? జడ్జిల్ని అపాయింట్ చేసుకుంటూ స్టూడెంట్స్ సార్లను డిసైడ్ చేసుకోండు, మాకు ఈ సారే కావాలి, ఈయనే సార్గా ఉండాలి, ఇవన్నీ ఎట్లా? ఎవరు వాళ్ళు అపాయింట్ చేసుకుంటే మరి ఈ గవర్నమెంట్ ఎందుకు, ఇదంతా ఎందుకు? అంతేనే కదా. కాబట్టి ప్రభుత్వం ఏం చేసింది? జడ్జిల్ని అపాయింట్ చేసుకోవడం కాదు, జ్యుడిషియల్కు మనం చేంజెస్ తీసుకోవాలని చెప్పి రాజ్యాంగ సవరణ చేసింది. రాజ్యాంగ సవరణ చేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం ఏంటంటే 99th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, 99వ రాజ్యాంగ సవరణ చట్టము 2014లో వచ్చింది ఇది. ఓకే, ఏంటి చట్టం అంటే జడ్జిలు అపాయింట్ చేసుకోవడం కాకుండా ఆ జ్యుడిషియల్ రీఫార్మ్ తీసుకోవడానికి ఒక కమిషన్ పెడదాం. ఆ కమిషను జడ్జిలు రికమెండ్ చేస్తుంది. ఓకేనా? అది చూద్దాం ఏంటనేది. ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఏఈఈ పరీక్షలకు ఏస్ డీప్ లెర్న్. సో ఆ కమిషన్లో మొత్తం 6 ఉంటారండి. 6లో ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటాడు, 2 సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉంటారు, 2 ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉంటారు, ఒక లా మినిస్టర్ ఉంటాడు. అంటే సుప్రీంకోర్టు నుంచి 3 ఉంటారు. మొత్తం బయట సైడ్ తీసుకుంటే మనకి 3 ఉంటారు. మొత్తం 6 ఉంటారు. ఈ 6 మెంబర్తో కూడిన కమిషన్ని నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అంటారు. ఈ 6తో కూడిన కమిషనే సుప్రీంకోర్టు జడ్జిల అపాయింట్మెంట్ కానీ, ట్రాన్స్ఫర్ కానీ ఇవన్నీ కూడా ఈ కమిషన్ రికమెండ్ చేస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇందులో జ్యుడిషియరీ ఉంది, గవర్నమెంట్ ఉంది, ఇద్దరు కలిసి జడ్జిల్ని అపాయింట్ చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం కానీ చేస్తూ ఉంటారు. మరి 2 ఎమినెంట్ పర్సనాలిటీస్ ఎవరు? మరి గవర్నమెంట్ వాళ్ళు నచ్చిన వాళ్ళని పెట్టుకుంటే ఎట్లుంటుంది? సో ఈ 2 ఎమినెంట్ పర్సనాలిటీస్ని డిసైడ్ చేసేది ఎవరు అంటే వీళ్ళు డిసైడ్ చేస్తారు. అంటే మళ్ళీ ఒక కమిటీ ఉంటుంది అనమాట. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటాడు, ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ లోక్సభ అనమాట, వీళ్ళు 3 కలిసి ఒక 2 ఎక్స్పర్ట్స్ని ఈ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్కి అపాయింట్ చేస్తారు. సో 99వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 124ని అమెండ్ చేసి ఓకే ఈ సుప్రీంకోర్టు జడ్జిని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ఈ ప్రొవిజన్ తీసుకొచ్చారు. సో నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అనేది సుప్రీంకోర్టు జడ్జిల్ని రికమెండ్ చేస్తుంది, ట్రాన్స్ఫర్ చేస్తుంది, ఇవన్నీ చేస్తారు. ఓకే, ఇది వచ్చింది. ఇది రాగానే ఇప్పుడు ఏం చేస్తారు? చాలామంది వెళ్ళి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం మొదలుపెట్టారు. చాలామంది పిటిషన్ వేసారు లాయర్లు. ఎందుకు పిటిషన్ వేసారంటే అరే జ్యుడిషియర్లో గవర్నమెంట్ జోక్యం ఏంది, జడ్జిల అపాయింట్మెంట్లో గవర్నమెంట్ జోక్యం ఏంది, ఇలా లా మినిస్టర్ వీళ్ళు ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి నచ్చిన వాళ్ళు జడ్జిలుగా అపాయింట్ చేసుకుంటారు కదా, అంతేనా కదా? అంటే ప్రభుత్వం దీంట్లో జ్యుడిషియల్ ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళకి ఎవరు నచ్చారు, వాళ్ళు ఎవరు ఫేవర్గా ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి సుప్రీంకోర్టు జడ్జిలుగా అపాయింట్ చేసుకుంటారు. అప్పుడు జ్యుడిషియల్ ఫ్రీడమ్ పోతుంది కదా. సో అందుకని చెప్పి చాలామంది పిటిషన్లు వేశారు. అలా పిటిషన్ వేస్తే మళ్ళీ సుప్రీంకోర్టు దాన్ని విచారించింది. దాన్ని 4th జడ్జి కేసు అంటారు. ఈ 4th జడ్జి కేసు దేని గురించి అండి? టు డిస్కస్ అబౌట్ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్. మరి దీని మీద సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది అంటే ఇది చెల్లదు అని చెప్పింది. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పింది, రాజ్యాంగ వ్యతిరేకం అని చెప్పింది. ఈ రాజ్యాంగ సవరణ చట్టం చెల్లదని చెప్పింది. ఎందుకు అంటే ఈ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రభుత్వము ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియర్లో ఇన్వాల్వ్ అవుతుంది. డిపిఎస్పిలో క్లియర్గా ఉందండి, సపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ అనేది న్యాయ వ్యవస్థ నుంచి దూరంగా ఉండాలి, న్యాయ వ్యవస్థ ఇన్వాల్వ్ కాకూడదు, అందుకని చెల్లదని చెప్పింది. మరి 2015లో చెల్లదని చెప్పిన తర్వాత మరి జడ్జిని ఎలా అపాయింట్ చేస్తారు సార్ అంటే సేమ్ సిస్టమ్ అండి, సేమ్ అదే ఇంకా కొలీజియన్ సిస్టమే ఫాలో అవడం జరుగుతుంది, కొలీజియన్ సిస్టమే ఫాలో అవుతారు. సో 2014లో ప్రభుత్వము
జ్యుడిషియల్ అపాయింట్మెంట్లో రీఫార్మ్ తీసుకోవాలని ప్రయత్నించింది, రాజ్యాంగాన్ని సవరించింది. కానీ అది చెల్లదని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది. కాబట్టి మళ్ళీ నార్మల్గా మళ్ళీ అదే కొలీజియం సిస్టమ్ అనేది ఫాలో అవుతూనే ఉంది. క్లియర్? ఓకే. కాకపోతే ఎన్ని రోజులు ఈ పంచాయతీ, ఎన్ని రోజులు ఇట్లా మజాగేస్తారు? సుప్రీంకోర్టు ఒకటి అంటుంది, గవర్నమెంట్ ఒకటి అంటుంది, వీళ్ళిద్దరి మధ్యలో క్లాస్లు వస్తూనే ఉంటాయి కదా మరి. సో సుప్రీంకోర్టు అంటుంది మాలను జోక్యం చేసుకుంటారని, గవర్నమెంట్ అంటుంది మీ ఇన్వాల్వ్ కాకపోతే ఎట్లా అని చెప్పి, ట్రాన్స్పరెన్సీ ఎట్లా వస్తాయని చెప్పి గవర్నమెంట్ అంటుంది. ఈ ఇద్దరికి ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి ఈ పంచాయతీ దిగొట్టడానికి వాళ్ళకు ప్లాన్ చేసుకున్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ బేస్ చేసుకొని ఆ ఎన్డీఎస్ని కొట్టేసిన తర్వాత ఎవరు? సుప్రీంకోర్టు, దాంతోపాటు గవర్నమెంట్ ఏం చేస్తారంటే ఒక అగ్రిమెంట్ కూర్చుకోవాలనుకున్నారు. అగ్రిమెంట్ అనే పదం వాడరాదో, బట్ ఒక అండర్స్టాండింగ్ రావాలనుకున్నారు. దేని గురించి అండర్స్టాండింగు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎలా అపాయింట్ చేయాలి, సుప్రీంకోర్టు జడ్జిని ఎలా అపాయింట్ చేయాలి, హైకోర్టు జడ్జిని ఎలా అపాయింట్ చేయాలి, వీటి గురించి ఒక అండర్స్టాండింగ్ రావాలనుకున్నారు. దానిలో భాగంగానే వచ్చింది ఏంటంటే మనకి మెమొరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జెస్. అంటే ఈ సుప్రీంకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేయడానికి ఒక మెమొరాండాన్ని ప్రిపేర్ చేశారు. దాన్ని క్లియర్గా అన్ని మెన్షన్ చేశారు. ఏమని, ఎవరిని ఎలా అపాయింట్ చేయాలి, ఏం చేయాలని చెప్పి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఆ మెమొరాండంలో ఉంది. ఆ మెమొరాండాన్ని బేస్ చేసుకొని ఈ అపాయింట్మెంట్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో ఇప్పుడు దాకా నేను మొత్తం హిస్టరీ అంతా చెప్పాను, ఏ కేసులో ఏం జరిగింది ఏందనేది. ప్రస్తుతం ఈ మెమొరాండమ్ ప్రొసీజర్ ప్రకారం, దీని ప్రకారం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎలా అపాయింట్ చేస్తారు, సుప్రీంకోర్టు జడ్జిని ఎలా అపాయింట్ చేస్తారు చూద్దాం. దీని ప్రకారం, ఈ ప్రొసీజర్ ప్రకారం. ఓకే. సో మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటాడు, జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఉంటాడు, హడాక్ జడ్జెస్ ఉంటారు, అలాగే హైకోర్టు జడ్జెస్ ఉంటారు. హడాక్ జడ్జి అంటే ఏం లేదంటే టెంపరరీ అనమాట. టెంపరరీగా ఎప్పుడైనా జడ్జిలు సరిపోకపోతే, కేసులు ఎక్కువ ఉంటే, ఏదైనా ప్రాబ్లం ఉంటే, ఎవరైతే ఆల్రెడీ హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్నారో, ఎవరికైతే సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసే అర్హత ఉందో వాళ్ళని టెంపరరీగా ఈ హడాక్ జడ్జెస్ ఆఫ్ సుప్రీంకోర్టుగా అపాయింట్ చేస్తారు. కొన్నిసార్లు రిటైర్డ్ జడ్జెస్ సేవలు కూడా వాడుకుంటారు. ఆర్టికల్ 127 ప్రకారము టెంపరరీ జడ్జెస్, ఆర్టికల్ 128 ప్రకారము రిటైర్డ్ జడ్జెస్ని కూడా మళ్ళీ జడ్జెస్గా అపాయింట్ చేసుకోవచ్చు. అది వేరే విషయం, జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు ఫస్ట్ మనకి సీజేని ఎలా అపాయింట్ చేస్తారు, ఈ కొత్త ప్రొసీజర్ ప్రకారము చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని ఎలా అపాయింట్ చేస్తారు అనేది క్వశ్చన్. మన లా మినిస్టర్ ఉన్నాడు కదా, లా మినిస్టర్ ఏం చేస్తాడు, ఓకే అని అడుగుతాడు. ఈయనలో పడుగెడుతున్నారు కదా, ఈయన ఎవరంటే రిటైర్ అవ్వబోతున్న సీజేఐ. పోతాడు ఇక, కొన్ని రోజులు అయితే పోతాడు అన్నట్టుగా. అప్పుడు లా మినిస్టర్ ఏం చేస్తాడు, ఈయన దగ్గర పోతాడు. అన్నా నువ్వు ఎట్లా పోతున్నావు కదా మరి 10 రోజులు అయితే, మరి ఏందన్నా నెక్స్ట్ ఎవరిని అపాయింట్ చేద్దామని చెప్పి ఒపీనియన్ అడుగుతాడు. అప్పుడు సీజే ఏమంటాడు, ఆయన తర్వాత నెక్స్ట్ సినిమా వచ్చి జడ్జి ఎవరు ఉంటే అతన్ని సీజేగా అపాయింట్ చేస్తారు. క్యాజువల్ అంతే కదా సీనియారిటీ. ఒకవేళ ఆ సీనియర్ మోస్ట్ జడ్జి కనుక ఈ పదవికి సూట్ కాడు, ఏదైనా ఫిట్ కాడు అని అనుకుంటే వేరే అపాయింట్ చేయొచ్చు. మామూలుగా అయితే సీనియర్ మోస్ట్ జడ్జినే చీఫ్ జస్టిస్గా అపాయింట్ చేస్తారు. అలా లా మినిస్టర్ గారు రిటైర్ పరిగెత్తబోతున్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కన్సల్ట్ చేస్తాడు, డిసైడ్ అవుతారు. డిసైడ్ అయిన తర్వాత లా మినిస్టర్ గారు అదే విషయాన్ని ప్రైమ్ మినిస్టర్కి పంపిస్తారు. అయ్యా ప్రైమ్ మినిస్టర్ గారు ఈయన అపాయింట్ చేద్దామని. ఆ ప్రైమ్ మినిస్టర్ గారు ప్రెసిడెంట్ గారికి పంపిస్తారు. ఏమని, అయ్యా ప్రెసిడెంట్ గారు ఈయన నెక్స్ట్ చీఫ్ జస్టిస్ అపాయింట్ చేయండి అని చెప్పి ప్రెసిడెంట్ గారు అపాయింట్ చేయడం జరుగుతుంది. ఇది సీజే అని చేయడం సీనియర్ మోస్ట్ జడ్జి యూజువల్గా. మరి అదర్ జడ్జెస్ని ఎలా అపాయింట్ చేస్తారు, వేరే జడ్జిని ఎలా అపాయింట్ చేస్తారు అదర్ దెన్ సీజే. అయితే ఎప్పుడైతే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనుకుంటాడో, అరే మన సుప్రీంకోర్టులో జడ్జిల్లో వేకెన్సీ ఉంది, మన కేసులు పెరుగుతూ ఉన్నాయి, మన జడ్జిని మనం ఫిల్ చేయాలని చెప్పి అనుకున్నాడో, అప్పుడు తను ఇనిషియేషన్ తీసుకొని మన కొలీజియం ఉంది కదా, 4 మెంబర్స్ ఉంటారు కదా, ఈ కొలీజియంతో కలిపి చర్చలు చేస్తారు. ఏ విధంగా, ఆల్రెడీ ఎవరైతే మనకున్న అన్ని హైకోర్టులలో ఎవరు సీనియర్ మోస్ట్ జడ్జెస్ ఉన్నారు, ఎవరికి ఎబిలిటీ ఉంది, ఎవరికి మెరిట్ ఉంది. ఇక్కడ సీనియర్ మోస్ట్ అంటే వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇది ఆ ఉన్న లిస్ట్లో ఎవరిని అపాయింట్ చేయాలి, ఎవరికి ఎబిలిటీ ఉంది, ఎవరికి మెరిట్ ఉంది, ఇవన్నీ డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేసి వీళ్ళు ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేస్తారు. ఎవరు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కొలీజియం కలిపి ఆల్రెడీ హైకోర్టులో ఎవరెవరు పనిచేస్తున్నారు, అడ్వకేట్ కానీ ఆ లిస్టు తెప్పించుకొని వీళ్ళు కసరత్తులు చేస్తారు, కుస్తీలు పడతారు, పడి ఒక లిస్టుని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఆ లిస్ట్ని ప్రిపేర్ చేసేటప్పుడు ఇంకో విషయం కూడా అండి, వీళ్ళు ఇంకోని కూడా కన్సల్ట్ అవుతారండి, సీనియర్ మోస్ట్ జడ్జిని కూడా కన్సల్ట్ అవుతారు. ఏ సీనియర్ మోస్ట్ జడ్జిని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుప్రీంకోర్టులో 33 మంది ఉన్నారు అనుకుందాం, ఇప్పుడు 33 మంది ఉన్నారు. అయితే తెలంగాణలో పనిచేసిన హైకోర్టు జడ్జి ఎవరైతే ఉంటారో అతన్ని సుప్రీంకోర్టు జడ్జిగా అపాయించాలని అనుకుంటున్నారు. తెలంగాణలో హైకోర్టులో పనిచేసిన ఒక జడ్జిని సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ చేయాలనుకుంటున్నారు. మరి ఆయన పనితనం ఎలా ఉంది, ఆయన ఎబిలిటీ ఎలా ఉంది, ఎవరికి తెలుస్తుంది? అదే హైకోర్టులో పనిచేస్తున్న వ్యక్తికి తెలుస్తుంది కదా. అదే హైకోర్టులో పనిచేసి సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేస్తున్న వ్యక్తికి తెలుసు కదా ఆ హైకోర్టు ఏంటి, దాని పనితనం ఏంటని.
అలా కూడా కన్సల్ట్ అవ్వచ్చు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటి, సుప్రీంకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేయాలనుకున్నప్పుడు, వేకెన్సీ ఉన్నప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రాసెస్ ఇనిషియేట్ చేస్తాడు, కొలీజియం ఏర్పడుతుంది, 5 కలిసి డిస్కస్ చేస్తారు, అవసరమైతే సీనియర్ మోస్ట్ జడ్జి ఎక్స్పీరియన్స్ వాడుకుంటారు. దీని తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ని, ఈ సిఫార్సుని ఎవరికి పంపిస్తారంటే లా మినిస్టర్కి పంపిస్తారు. ఎవరికి? లా మినిస్టర్, అంటే గవర్నమెంట్ ఉన్నాడు కదా, ఆ లా మినిస్టర్కి పంపిస్తారు. మరి లా మినిస్టర్కి పంపించినప్పుడు వీళ్ళు కూడా అనుకుంటారు కదా, అరే వీళ్ళని కూడా అపాయింట్ చేయమని, వీళ్ళకి కూడా ఒపీనియన్ ఉంటుంది కదా. సీజే గారు 4 అనుకుందాం, లా మినిస్టర్ గారు ఇంకో 4 అనుకోవచ్చు, దాంట్లో ముగ్గురులో ఒక వ్యక్తి వీళ్ళకి నచ్చకపోవచ్చు, డిఫరెన్స్ ఒపీనియన్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ లా మినిస్టర్ గారు ఒక డిఫరెన్స్ ఒపీనియన్ ఉంటే మళ్ళీ ఈ సీజేకి మళ్ళీ పంపిస్తారు, వీళ్ళకి కొలీజియం పంపిస్తారు. సార్ మీరు 4 చెప్పారు కదా, ఈ 4 ఈయన వద్దు అంటారు, ఈ 3 అపాయింట్ చేయరి, ఈ 4వ వ్యక్తి వద్దని చెప్పి నచ్చలే అంటారు, అట్లా చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మీకు క్లారిటీ ఏంటంటే, వీళ్ళు ప్రిపేర్ చేసిన లిస్టు గవర్నమెంట్కి వెళ్తుంది, గవర్నమెంట్ అదే లిస్టు మళ్ళీ చీఫ్ జస్టిస్ గారిని పంపిస్తారు, మాడిఫికేషన్స్ కానీ చేంజెస్ కానీ పంపిస్తారు. కానీ సెకండ్ టైం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరి పేర్లు అయితే ఇస్తుందో వాళ్ళని చచ్చినట్టు గవర్నమెంట్ అపాయింట్ చేయాల్సిందే. అంటే కావాలనుకుంటే గవర్నమెంట్ వీళ్ళు నచ్చలేదు, వీళ్ళు వద్దని ఒకసారి చెప్పొచ్చు, కానీ రెండోసారి ఈ కొలీజియం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏ పేరునైతే సెకండ్ టైం లిస్టును పంపిస్తారో వాళ్ళని ఖచ్చితంగా గవర్నమెంట్ అపాయింట్ చేయాల్సిందే. అప్పుడు లా మినిస్టర్ ఏం చేస్తాడు, ఆ ఇన్ఫర్మేషన్ని ప్రెసిడెంట్కి పంపిస్తాడు, అయ్యా ప్రెసిడెంట్ గారు ఇలా కొలీజియం నుంచి 4 అపాయింట్ చేస్తారంట అని ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తుంది. ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చేస్తారు, ప్రెసిడెంట్కి చెప్తారు, ఈ 4 సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ చేయమని చెప్పేసి. ఇది ఆ మెమరాండం ప్రొసీజర్ ప్రకారం ఉన్నది. ఓకే, సో సుప్రీంకోర్టు జడ్జుల్ని ఇప్పుడు ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అపాయింట్ చేస్తారు. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే. దాంతోపాటు హైకోర్టు జడ్జెస్ తర్వాత అనుకోండి, కేవలం సుప్రీంకోర్టు జడ్జి గురించే. అయితే దీంట్లో మనం ఫైనల్గా డిస్కస్ చేయాల్సింది, సార్ కొలీజియం ఉండాలా వద్దా, కొలీజియం గురించి విమర్శలు ఏంటి, సపోర్ట్ ఏంటి, అగెనిస్ట్ ఏంటి. కొలీజియం ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే, జ్యుడిషియరీ ఎప్పుడు కూడా న్యాయ వ్యవస్థ ఇండిపెండెంట్గా ఉండాలి, వాళ్ళలో ప్రభుత్వం జోక్యం ఉండకూడదు. జోక్యం ఉన్నట్టు ఏమవుతుంది, ప్రభుత్వం వాళ్ళకి నచ్చిన వాళ్ళని అపాయింట్ చేసుకుంటున్నారు, అది ఉండకూడదు, జడ్జిలను ఫ్రీగా పనిచేయాలి. ఇంకోటి ఏంటంటే, ఈ చాలామంది సుప్రీంకోర్టు జడ్జిలు రిటైర్ అయిన తర్వాత గవర్నర్లు అవుతున్నారు, రకరకాల పదవులు పొందుతున్నారు. అంటే దాని అర్థమైంది ఇండైరెక్ట్గా జడ్జిలు ఇలా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇలాంటి పదవులు తీసుకుంటున్నారు, కాబట్టి వాళ్ళు పొలిటికల్గా ఫేవర్గా ఉంటున్నారని చెప్పి ఒక టాక్ అన్నమాట. సో సపోర్ట్ ఎందుకు చేస్తున్నారు అంటే సేమ్ ఇదే, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. దీనికి అగెనిస్ట్గా ఎందుకంటే, అరే జడ్జిలు అపాయింట్ చేసుకుంటే ఏంది. ఇంకోటి కూడా ఉంది, ఈ జడ్జిలు కూడా ఎవరిని జడ్జిగా అపాయింట్ చేసుకుంటున్నారు, మరి అంటే అనకూడదో వాళ్ళకి నచ్చిన వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, మరి వాళ్ళ కులపోల్లో మరి అదో ఇదో తెలియదు, కానీ ఇలా జడ్జిలు కూడా పార్షియాలిటీ చూపిస్తున్నారు అనమాట. ఎందుకంటే దీనికంటే ఒక స్పెసిఫిక్ ఇది ఇట్లా లిమిట్ అంటే ఎలిజిబిలిటీ అంటే ఏం లేదు, సీనియర్ మోస్ట్ ఎలిజిబిలిటీ ఇవన్నీ చూస్తారనమాట. అయితే ఈ కొలీజియంలో ఎవరైతే జడ్జిలు ఉంటారో వాళ్ళకి ఎవరికి ఫేవర్గా ఉన్నారు, ఇంతమందికి ఎవరితో పనిచేశారు, వాళ్ళకి నచ్చిన ఉంటారు కదా, వాళ్ళ నేమ్స్ రిఫర్ చేస్తున్నారు. సో అందుకే కేవలం జడ్జులను అపాయింట్ చేసుకోవడం వల్ల ఇవన్నీ జరుగుతుంది. అదే గవర్నమెంట్ జోక్యం కూడా ఉందనుకోండి, ప్యాలెస్ అవుతుంది కదా అని చెప్పేసి ఇది చేయడం జరిగింది. సో ఈ అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ గురించి నేను చెప్పిన దాంట్లోంచి ఎగ్జామ్లో క్వశ్చన్స్ రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది.